అక్టోబర్ 17న విజయవాడ నుండి బెంగళూరు మీదుగా మారిషస్కి బయలుదేరామన్నమాట. ఇది మారిషస్లో ఉన్న సండే మార్కెట్. ఇక్కడ మారిషస్ దేశం చాలా అందమైన చిన్న దేశం. ఇదొక ద్వీపం. ఇక్కడ ప్రధాన పంట చెరుకు. రోడ్లన్నీ కూడా చాలా చక్కటి ట్రాఫిక్ నియమాలతో మరి అన్ని రకాల సూచికలతో చాలా అందంగా ఇరువైపులా చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎత్తైన కొండలు ఉంటాయి, ఘాట్ రోడ్లు ఉంటాయి. ఈ చిన్న ద్వీపంలో రకరకాల చెట్లు. ఈ చెట్లకి నల్లటి కాయలు కాస్తాయి, తాటికాయల్లాగా. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. చూడండి బిల్డింగ్ ఏ ఆకారంలో కట్టబడి ఉందో ఇక్కడ. తర్వాత ఈ దీవి ఎటువైపు చూసినా ఆకాశం సముద్రం కలిసిపోయిందా అన్నంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ మారిషస్ని ముందుగా అరబిక్ కంట్రీ వాళ్ళు, ఆ తర్వాత మరి పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత నెదర్లాండ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇలా చివరగా బ్రిటన్ వాళ్ళు పరిపాలించారు. అయితే ఈ కంట్రీకి మరి బ్రిటన్ వారి ద్వారానే 1968లో స్వాతంత్రం వచ్చిందనమాట. ఇది దీని రాజధాని. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ అనమాట. ఈ సిటీని మనం చూస్తున్నాం. ఇది కూడా చాలా అందమైన సిటీ. ఇది మొత్తం కూడా మనం ఈ కంట్రీ మొత్తాన్ని ఒక రోజులో తిరిగేయచ్చు అనమాట. అంత చిన్న కంట్రీ. ఇది అక్కడ బస్ స్టాండ్. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బస్సు ఫ్రీ. చూడండి ఈ సముద్రపు అందాలు చూడండి. ఇందులో సముద్రం లోపల మనం గనక పడవలో వెళ్ళినట్లయితే ఈ సముద్రం లోపల ఉన్న ఈ అందాలని చాలా చక్కగా చూడవచ్చు. చూడండి అక్కడ లోపలే ఒక సముద్రం ఉన్నట్టుగా కోరల్ రీఫ్స్ కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి. రాళ్లకు చుట్టూ ఉన్న మొక్కలు కనిపిస్తున్నాయి. ఈ రాళ్ళు కూడా రకరకాల రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. దాని చుట్టూ రకరకాల చేపలు తిరుగుతూ ఉంటాయి. చూసారా, కొన్ని ముదురు రంగు, కొన్ని లేత రంగు. అసలు ఒక పెద్ద కాలనీ ఆ సముద్రం లోపల ఉందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రీసెర్చ్ సముద్రం లోపల జరగట్లేదని అక్కడ పడవ నడిపే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఎన్నో నగరాలు మరి ఏమన్నా కొట్టుకుపోయినాయి ఏమో. ఎందుకంటే మారిషస్ అనేది ఒక అగ్నిపర్వతం వాళ్ళతో కూడినటువంటి ఐలాండ్ అనమాట. ఇందులో చెలువడిన లావాతో మరి 7 కలర్డ్ ఎర్త్ కూడా మనం చూసాం. అక్కడ న్యాచురల్గా ఏర్పడిన 7 రంగుల భూమిని కూడా మనం చూస్తాం. చూడండి సముద్రం లోపల ఎంత చక్కటి అందాలు. బాబా అసలు కళ్ళు తిప్పుకోలేమన్నమాట. అంత బాగా లోపల పెద్ద పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు కూడా రకరకాల ఆకారాల్లో, కొన్ని గుండ్రంగా నున్నగా. అసలు ఎంత విచిత్రం అంటే అంత విచిత్రంగా ఉంటాయి. ఎన్ని ఆకారాలు. సముద్రంలో ఇంత అందం ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఇది మారిషస్ బీచ్లకి పెట్టింది పేరు అనమాట. ఇది 4 రంగుల జెండా కలిగి ఉంటుందన్నాం కదా. ఆ రెడ్ రంగు మారిషస్ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల గుర్తంట. బ్లూ రంగు వచ్చి హిందూ మహాసముద్రం రంగంట. ఎల్లో వచ్చి ఆ దీవిపై పడే సూర్యకిరణాలు. అదే గ్రీన్ వచ్చి ఆ దీవిలో పండే పంటల గుర్తు. ఈ విధంగా 4 రంగుల జెండా ఉంటుంది. వాళ్ళకి సంస్కృతి కూడా, వాళ్ళ సంస్కృతి 4 సంస్కృతులు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. భారతదేశ సంస్కృతి, యూరోపియన్ సంస్కృతి, ప్లస్ ఇంకా ఆఫ్రికన్ సంస్కృతి కలిపి కలగలిసినట్టుగా మారిషస్ కలిపి ఉంటుందన్నమాట ఈ మారిషస్ దీవి. ఇక్కడ మనం హిందూయిజం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హిందూయిజంతో కూడిన దేశం అంటే ఇది. అంటే ఎక్కువగా దాదాపు 55% అబోనే హిందువులు ఉంటారంట. తర్వాత 25% రోమన్ క్యాథలిక్లు ఉంటారంట. 17% ముస్లిమ్స్ ఉంటారంట. కాబట్టి అన్ని రకాల మతాలతో, సంస్కృతులతో కూడిన దేశం అన్నమాట. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు మలేషియన్ వాసులు. చూడండి సముద్రం లోపల పైన చూడండి. ఇది రకరకాల బీచ్లు అనమాట. లెమోరిన్ బీచ్, ఆ తర్వాత పారాసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. హార్స్ రైడింగ్ ఉంటాయి ఒక్కొక్క చోట. చూడండి ఈ బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో.
ఇక్కడికి వచ్చి మనం దూరంగా చూస్తే కనుక పారాషూట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పారాషూట్లతో ఇది విధంగా మేమేంటంటే మేము 17 ప్రయాణంలో సరిపోయింది మాకు. అక్టోబర్ 17 బయలుదేరాం, 18కి అక్కడ చేరుకున్నాం. 18 అంతా కూడా మేము 17 నైట్ బెంగళూరులో 4ంటికి ఫ్లైట్ ఎక్కితే 10:30కి మారిషస్లో దిగాం. చూడండి సముద్రపు అందాలు. దిగి అక్కడి నుంచి ఒక కార్ రెంట్కి తీసుకొని మేము రెంట్కి తీసుకున్నటువంటి విల్లాకి వెళ్ళాం. విల్లా కూడా చాలా అందంగా ఉంది. అక్కడ 18 అంతా కూడా రెస్ట్ తీసుకున్నాం. ఆ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ డూడో, ఎందుకంటే డూడో అనేది అంతరించిపోయిన జాతి పక్షి అంట మారిషస్లో. ఆ డూడో పేరు మీద చాలా ఉంటాయి. ఆ డూడో సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాం. చక్కగా 19వ తారీఖు ఉదయాన్నే చక్కగా వంట చేసుకుని అన్నీ సర్దుకొని బీచ్ అందాలు చూడటానికి బయలుదేరామన్నమాట. ముందుగా ఆ రోజంతా పోర్ట్ లూయిస్ షిప్ యార్డ్ చూసాము. ఆ తర్వాత ఫ్లిక్ అండ్ ఫ్లాగ్ బీచ్కి వచ్చాము. ఆ ఫ్లిక్ అండ్ ఫ్లాగ్ బీచ్లో 20వ తారీఖు అంతా గడిపామన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మరుసటి రోజు చామరిల్లా అంటారు. ఆ చామరిల్ అక్కడ వాటర్ ఫాల్స్ చూడటం కోసం వెళ్ళామన్నమాట. చాలా అద్భుతం అక్కడ. ఇవన్నీ కూడా సముద్రపు అందాలు. చూడండి సముద్రంలో అక్కడ ఒక రోజు అక్కడ టార్టాయిస్ పెద్ద పెద్ద టార్టాయిస్లు, సుమారు 20 టార్టాయిస్లు, సుమారు 150-200 సంవత్సరాల వయసు కలిగినవి అని చెప్తూ ఉంటారు. అక్కడి నుంచి పెద్ద వాటర్ ఫాల్. మరి ఆ మధ్యలో ఆ కొండ మీదే కాఫీ పంటలు చూసాం. 7 కలర్డ్ ఎర్త్ చూసాం. తర్వాత అక్కడ అరుదుగా కనపడే గబ్బెలాయలు అవి కూడా అంతరించిపోతున్నాయంట. వాటిని కూడా చూడటం జరిగింది. చూసారా ఇలా అక్కడ చూసిన తర్వాత మరుసటి రోజు గ్రాండ్ బే బీచ్కి వెళ్ళాం. అక్కడ ఒక మంచి రోమన్ క్యాథలిక్ చర్చ్, అక్కడ చాలా సహజంగా చాలా అన్నమాట. నాకైతే నగరాలు పట్టణాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు అట్లా అంటే సముద్రం కూడా ఒక ప్రపంచం, లోపల ఒక పెద్ద ప్రపంచం ఉంది అన్న భావన కలుగుతున్నాం చూడగానే. ఎన్నో రకాల మరి మొక్క జాతి, మొక్కలేంటి, వృక్ష జాతి అంటే అవి, తర్వాత జంతు జాతి, అన్ని రకాలు ఎంత అద్భుతమైన ప్రపంచమో విషెస్ కూడా కనిపిస్తాయి. మేము 24వ తారీఖున ఈస్ట్ సైడ్ బీచ్కి వెళ్ళాం. తర్వాత ఒక రోజంతా అల్బియన్ బీచ్ అంటే మేము తీసుకున్న విల్లా దగ్గరలో ఉన్న బీచ్ కవర్ చేసాం. తర్వాత ఈ ఒకరోజు మేమేం చేసామంటే గ్రాండ్ బే బీచ్ చూసిన తర్వాత తిరిగి మళ్ళీ పోర్ట్ లూయిస్లో మరి దీపావళి వేడుకలకు కూడా అటెండ్ అయ్యాం. అక్కడ సంస్కృతి సంప్రదాయం నిజంగా ఎంత బాగున్నాయి. అన్ని మిక్స్డ్. చర్చ్లో కనుక బైబిల్ ఎలా చదువుతారో అలా హిందూయిజం క్రిస్టియనిజం కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఆ పాటల్లో, ఆ భజనలో మనకి ఆ ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే భలే తెలుస్తూ ఉంటుంది అనమాట. చూడండి సముద్రం లోపల ఎంత చూసినా తీరదనమాట. అసలు కాళ్ళు అంత నున్నగా అయిపోయినాయో, కొన్ని చోట్ల గరుగ్గా, కొన్ని చోట్ల గుండ్రంగా నున్నగా. దాని చుట్టూ చేపలు, ఆ చేపల్లో కూడా ఎన్నో రకాలు. ఎంత దూరం వెళ్ళినా మోకాళ్ళు సముద్రం. ఈ మోకాళ్ళు తున్నదంతా కూడా ఈ ఆకారం, ఈ రంగులో కనిపిస్తుంది అనమాట. ఇక దట్టంగా నల్ల రంగులో కనిపించేది, బ్లూ రంగులో కనిపించేదంతా లోతైన సముద్రం. ఇది ఒక బీచ్ అనమాట. ఇక్కడ చూడండి ఆకాశం కనిపిస్తుంది. బీచ్ ఎంత శుభ్రంగా ఉందో, ఎక్కడ కూడా క్లీన్ చేసేవాళ్ళు కూడా కనపడతారు. ఇక్కడ అంతా టెంట్ నీట్గా ఉంటుంది. ఇంకా అసలు విదేశస్తులు ఎలా హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అంటే వేడిని పడుతున్నారు అన్నమాట. సంపాదన కదా చుట్టూ సరిమి చెట్లు, మొత్తం కాంపౌండ్ వాల్స్ ఈ సరి చెట్లతోనే కలప ఎంత అందంగా ఉపయోగిస్తున్నారంటే దళ్ళు కట్టడానికి ఉపయోగిస్తున్నారు, ఇంటి పైన పైకప్పులకు ఉపయోగిస్తున్నారు.
ఆ తర్వాత ఇన్ని చోట్ల ఎక్కడ చూసినా ఆఖరికి పెన్నులు కూడా దీంతో తయారు చేస్తున్నారు. ఈ బెరడును ఉపయోగించి చిన్న చిన్న పెన్సిల్స్ అలా కూడా తయారు చేస్తున్నారు. ఇదిగోండి, ఇది ఒక బీచ్ అనమాట. అసలు ఎంత అందమైన బీచ్ అంటే బ్లూ బే బీచ్ అని ఇంకా రకరకాలు ఈ బీచ్ల పేర్లు కూడా చాలా గమ్మత్తుగా అనమాట. ఇది మాత్రం చర్చి దగ్గరగా ఉన్న బీచ్, చర్చి ఒడ్డున ఉన్న బీచ్ అనమాట. ఎంత అందంగానో గ్రాండ్ బే, ఇదిగో బ్లూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చర్చ్ దగ్గర ఉన్న బీచ్ ఎంత అందంగా. ఇక్కడ అన్నీ కూడా నల్లరాళ్ళు, లోపల దాకా కూడా మనం ఈ రాళ్ళ మీదే వెళ్ళి అందాలు చూడవచ్చు. సముద్రం అందాలు ఎంత అందంగా ఉంటుంది. బ్లూ రంగు, వీళ్ళు బ్లూ రంగు దూరంగా కనిపిస్తూ ఉంది. ఇలా ఇవన్నీ కూడా రాళ్ళు పుడుకొని ఉన్నట్టుగా. నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా, అడుగు భాగం ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మనం మన దేశంలో చూడలేకపోతున్నాం, అదే దురదృష్టం. నీళ్ళల్లో తీసిందనమాట ఈ వీడియో. ఆ నీళ్లు స్వచ్ఛంగా, అది రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. రాజీ, అన్విక్ నాణాలు, డీకు అలియాస్ నిరంజన్, ఋతిక్ నాణాలు, మా బాబు కోడలు అందరం కలిసి సరదాగా వచ్చామన్నమాట. ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఈ బీచ్ ఇంత అందమైన బీచ్ అనమాట. ఎంత ప్రశాంతంగా రోజులు హ్యాపీగా గడిపేయచ్చు ప్రకృతి బడిలో అన్నట్టుగా ఉంటుంది అనమాట. రకరకాల చేపలను కూడా ఇక్కడ చూసాము. మనం వేసే కాలిముద్రలే కనిపిస్తూ ఉంటాయి ఇసుకలో ఎప్పటికప్పుడు. ఎంతమంది నడిచినా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంత అందమైన బీచ్. ఇది గ్రాండ్ బే బీచ్ అంటారు. గ్రాండ్ బే బీచ్లో ఇక్కడ అన్నీ కూడా పడవలు, యాచ్లు ఇవన్నీ చూస్తాం అన్నమాట ఈ బీచ్లో. దీన్ని ఆనుకునే ఒడ్డునే చాలా కాటేజీలు ఉంటాయి. డైరెక్ట్ ఆ హోటల్లో తింటూ సముద్రంలో చూస్తూ ఉంటారు చాలామంది. అక్కడ బస్ చేస్తారనమాట. యాచ్లో రకరకాల మెడగాస్కర్ నుండి, ఆ దీవుల నుంచి వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని చుట్టుపక్కల ఉన్న దీవులు కూడా నుంచి కూడా సరుకులు రవాణా అయ్యి వస్తాయి. అసలు మన ఇండియా నుంచి అయితే రోజుకు ఒక ఓడ వచ్చినట్టు వస్తూ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే అన్నీ మేడ్ ఇన్ ఇండియానే ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. చూడండి, ఇది గ్రాండ్ బే బీచ్ అనమాట. గ్రాండ్ బే బీచ్లో ఇక్కడే అన్ని రకాలు ఉన్నాయి. చూడండి, ఈ మొక్కలు, సముద్రపు మొక్కని చూపిద్దామని తీసాను ఈ వీడియో. సముద్రపు మొక్క ఆ కోరల్ రీవ్స్కి అలా ఆనుకొని అలా ఉంటుంది అనమాట. ఇది మర్రి చెట్లు, ఎక్కడ చూడండి పెద్ద పెద్ద మర్రి చెట్లు చూస్తూ ఉంటాం మనం. అవి ఏంటంటే అవి చూడండి జడల ఇది అంటారు కదా, ఆ ఓడలు అనమాట. ఓడలు వేసుకొని ఎంతో అందంగా ఉంటాయి. ఇదొక బీచ్. ఎక్కడికక్కడ అందమైన బీచ్లు, చక్కటి ఇసుక అనమాట. అది మెత్తటి ఇసుక. ఒక్కొక్క బీచ్లో అయితే అసలు ఎంత మెత్తగా ఉంటుందో ఇసుక. చూడండి, సముద్రానికి ఆనుకొని ఉన్న కాటేజీలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా వుడ్తో తయారు చేసినాయి. పైకప్పులు కూడా వుడ్డే అనమాట. అంత అందంగా. ఇంకా డైరెక్ట్ సముద్రం కనిపిస్తూ ఉంటుంది పక్కనే ఆనుకుని ఉన్న కాటేజీలు ఇవన్నీ కూడా. తర్వాత మనం గంగా తలావ్ అనే ప్రదేశానికి వచ్చాము. ఇప్పుడు మేము దీన్ని ముందు రోజు అంటే 25వ తారీఖున దీపావళి పండుగ అయిన తర్వాత చూసాం. దీన్ని ప్రశాంతంగా చూడొచ్చని. అమ్మవారి పార్వతీదేవి చూస్తున్నాం సింహం మీద. 100 అడుగుల విగ్రహం అనమాట ఇది. తర్వాత వెంకటేశ్వర స్వామి 108 అడుగుల విగ్రహం దగ్గరికి వచ్చాం. నిజంగా అద్భుతం అనమాట. హరిహర దేవస్థానం అని ఉంది దీని మీద. ఇక్కడ అన్ని రకాల దేవతల ఫోటోలు ఆ గోళ్ళకు ఉన్నాయన్నమాట. ఎంతో ప్రశాంతమైన ప్లేస్ ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ఈ కొండ, ఇక్కడ పంటలు, ఇక్కడ కొండ అందం చూపిద్దామని తీసాను నేను ఇక్కడ. అది కూడా చివరి చూసారు కొండ మొన తేలినట్టు ఎలా ఉందో అందంగా, దానికోసం తీసే వీడియో.
తర్వాత అక్కడ ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి గుడి. ఎందుకంటే సుమారు 700 ఫ్యామిలీల దాకా పోర్ట్ లూయిస్లో ఉన్నాయండి తెలుగు ఫ్యామిలీలు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు, హిందీ మాట్లాడేవాళ్ళు, తర్వాత భోజ్పురి మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఇక్కడ. వీళ్ళంతా కూడా 1800 సంవత్సరంలో మనని బానిసలుగా ఒక పడవ నిండా కాకినాడ నుంచి తీసుకొచ్చారంట. అలా తర్వాత ఎప్పుడైతే వీళ్ళు బానిసత్వం అంతా పోయి చూడండి, సముద్రంలో మొక్క చూడండి ఎంత మిలమిలా మెరుస్తుందో అసలు. ఇది కోరల్ రీవ్స్ని పట్టుకుని అలాడుతూ ఉంటాయి ఎన్నో మొక్కలు. చూసారా, అడుగునున్నది కోరల్ రీవ్ అనమాట. దాన్ని పట్టుకుని ఇక్కడ మనం అలల లేని బీచ్ని చూస్తున్నాం. అయితే అప్పుడు ప్రయాణం చేసుకుంటూ వచ్చి బానిసత్వ బతుకులు బతికిన తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే కొంచెం బానిసత్వం అంతా పోయి కేవలం పని కోసం ఉపయోగించుకుంటున్నారో అప్పుడు మన భారతదేశం నుంచి బయలుదేరి కొంతమంది వచ్చారంట. తెలంగాణ, రాయలసీమ, తర్వాత కోస్తా ఆంధ్ర ఇటు నుంచి కూడా వచ్చిన వాళ్ళు మా బాబుతో పాటు మా దగ్గరగా ఉన్న బీచ్కి వచ్చానమాట. అలిబియన్ బీచ్ అంటారు ఇది. అసలు ఆ ఒడ్డు నిండా సేంతన చెట్లు, మర్రి చెట్లు, సర్వి చెట్లు. ఆ ఇసుక ఎంత స్వచ్ఛంగా, నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. మార్నింగే వచ్చాం, ప్రశాంతంగా ఉంటుందని వాకింగ్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. అసలు చూడండి లోపల నీళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, స్వచ్ఛంగా ఉన్నాయో. తర్వాత సూర్యోదయం చూడండి, సూర్యాస్తమయం ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట. ఈ చమారిల్ కొండ ఎక్కాం కదా ఘాట్ రోడ్లో, ఆ కొండ మేంచి చూసిన దృశ్యం అనమాట ఇది. ఎంత అందమైన దృశ్యమో, ఆ కాంతి అలా పడుతూ కొండ కూడా మెరుస్తూ ఉంది. ఇది ఆ చమారిల్కి వెళ్ళే దారి. ఇది కాఫీ పంటలు కనిపిస్తూ ఉంటాయి కింద మనకి, రకరకాల చెట్లను ఇక్కడ చూస్తూ ఉంటాం. ఘాట్ రోడ్లు అనమాట ఇవన్నీ కూడా. ఏమాత్రం శ్రద్ధగా ఉన్నామా లోయల్లో పడిపోవడమే. అంత చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చూసారా వాటర్ ఫాల్, ఎంత అందమైన వాటర్ ఫాల్ అంటే ఆ కొండల మేంచి వచ్చి పడుతుందన్నమాట. ఈ చుట్టూ చూసారా ఆ కొండ కోసిన కొండ చిరియ, అది ఎంత అందంగానో చూసారా. నీళ్ళు ఇలా పడుతూ ఉంటాయి, చాలా ఎత్తు మేంచి లోపలికి పడుతూ ఉంటాయి. మనం చుట్టుపక్కల అందాలు ఇలా చూస్తున్నాం. చూసారా చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇది ఒక ఎస్టేట్ అనమాట. ఆనాడే కట్టుకున్నటువంటి ఎస్టేట్ ఇది. ఈ ప్రైవేట్ ఎస్టేట్ అనొచ్చు. ఆ ఎస్టేట్ ఎన్నో వందల ఎకరాలు అనమాట. దానిలో ఇప్పుడు మనం 7 కలర్డ్ ఎర్త్, టార్టాయిస్ పార్కు, గబ్బెలాయలు, అంతరించిపోతున్న గబ్బెలాయల జాతులు అవన్నీ చూసామన్నమాట. అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ కాటేజీలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. చాలా అందంగా రోడ్డు పక్కన అందంగా ఉంటాయి. ఇక్కడ ఉప్పు తయారవుతుంది చూడండి, ఉప్పు కయ్యలు అంటారనమాట. సాల్ట్ స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఈ సాల్ట్ తయారు చేయడానికి మరి మనం ఇటుకలు తయారు చేసినట్టుగా దీనికి కూడా ఒక ప్రాసెస్ అనమాట. అది మరి ఎన్ని రోజులు పడుతుందో అట్ట తయారవ్వాలంటే సముద్రపు నీళ్ళ నుంచి, హిందూ మహాసముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేస్తున్నారనమాట. ఇక్కడ ఉప్పు పరిశ్రమ ఒకటి, పంచదార పరిశ్రమ ఒకటి. పంచదార ఎన్ని దేశాలకు ఇక్కడ నుంచి ఎగుమతులు అవుతూ ఉంటుందంట పంచదార. టీ పొడి ఒకటి ప్రత్యేకంగా ఉంది. తర్వాత ఈ దేశంలో దీపావళి పండుగ కూడా చాలా గమ్మత్తుగా జరిపారు. మా పక్కింటి వాళ్ళు చిన్న చిన్న పూర్ణాలు, ఆ తర్వాత చిలకడ దుంపతో చేసిన వంటకాలు, చాలా రకాలన్నమాట. అవన్నీ ఇచ్చారు. హల్వాలాగా అన్నీ వెరైటీగానే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అవి ఇచ్చారు. నేను మన దేశపు మన వంటల్ని వాళ్ళకి ఇచ్చాను. వీళ్ళంతా కూడా ఎవరో కాదు, మన పూర్వీకులే అన్నమాట. కాకపోతే ఏంటంటే సంస్కృతి వేరు. ఇక్కడంతా కూడా షార్ట్ నిక్కర్లాగా వేసేసుకుంటారు ఆడాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ఇదంతా కూడా యూరోపియన్ సంస్కృతి అనమాట. ఆ తర్వాత ఈ యూరోపియన్ సంస్కృతి, ఆఫ్రికన్ సంస్కృతికి భారతీయ సంస్కృతి, ఈ 3 సంస్కృతులు కలబోసి మారిషస్ దీవులు ఉన్నాయన్నమాట. ఇక్కడ 90% పీపుల్ ఎడ్యుకేటెడే, బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, బాగా కష్టపడుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఒక మంచి అలవాటు ఏంటంటే 6-6:30 కల్లా షాపులన్నీ క్లోజ్. అసలే ఒక్క షాపు తెరిచి ఉండదు అనమాట. పెందల కాడ తినేసి పడుకోవడం మంచి అలవాటు ఇక్కడ ఈ దీవిలో. చూడండి ఇక్కడి నుంచి
ఈ వ్యూ చూస్తే ఎంత అందంగా ఉంటుందో రైట్. ఇవన్నీ కూడా షాపింగ్ మాల్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కూడా మారిషస్లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్కూల్, ఇది మనం చూసేది మారిషస్లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ మనం చూస్తున్నాం. అయితే దీపావళి సెలవులు ప్లస్ క్రిస్మస్ సెలవులు ఇవన్నీ కలిపి ఎప్పుడో డిసెంబర్ తర్వాత ఏమో రీఓపెన్ అంట, పరీక్షలు పెట్టేసి క్లోజ్ చేశారు స్కూల్. ఇది స్కూల్కి వెళ్దామన్న కోరిక నాకు తీరకుండానే అయిపోయింది మారిషస్లో. కిందసారి మలేషియాలో వెళ్ళి పిల్లలతో ఒక లెసన్ చెప్పడం కూడా జరిగింది. అయితే వీళ్ళు మెయిల్ పెడితే నాకు తర్వాత ఇస్తారు అవకాశం అని చెప్పారు, కానీ అప్పుడు మనం వెళ్ళంగా. ఇది ఒక పెద్ద సూపర్ మార్కెట్ ప్రాంగణం మనం ఇక్కడ చూస్తున్నాం. అందులోనే ఇది ఉండి ఇక్కడ డెకరేషన్, దీపావళికి అలా డెకరేషన్ చేశారనమాట. చూడండి ఇక్కడ నేను తిన్న ఇక్కడ మారిషస్లో బ్రేక్ఫాస్ట్ అనమాట. అసలు డీకు ఎంత బాగా చేశాడు, ఫ్రైడ్ రైస్, ప్రౌడ్ ఆఫ్ మై సన్ చెప్పాలంటే. పొద్దున్నే నాకు కాఫీ వేడివేడిగా చక్కగా సముద్రం చూసుకుంటూ ఈ వెళ్ళాలో ఇలా కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటాం. అరిటాకులు ఎంత సూపర్గా ఉందో. ఈ వెజిటబుల్స్ కూడా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాం, రకరకాల వెజిటబుల్స్. వీటిని ఫ్రై చేసుకుని ఎగ్స్ వేసుకుని చేశాడనమాట డీకు. అసలు సూపర్ టేస్ట్, ప్రౌడ్ ఆఫ్ మై సన్. చూడండి ఇక్కడ మన సంస్కృతి, అన్ని సంస్కృతులు ఉన్నాం కదా, అవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఎక్కువ హిందీ పాటలు, ఓల్డ్ సాంగ్స్ బాగా పాడుతున్నారు ఇక్కడ. ఇది దీపావళి నాడు ఒక షో అనమాట. జనాలందరికీ కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. किशोर daga bola mo sa tan juichi mo so Kishore ti ko mo je ki no putonde ki mai mi tu na gam so ti ko na da mo ya Asya no putonde sa hai? Oui. Okay, live and direct. Okay. Exactement. Yes, de Port-Louis Waterfront, nous Diwali Night avec toute l'équipe de Radio Plus, la municipalité de Port-Louis, et que nous remercions aussi tous nos sponsors, Nilam Ji. Yes, absolutely. Farmland, Jetha Tulsidas for such lovely outfits, especially Bhavna. A big hello to you, Bhavna Mochijau Popuzia. Hello to you on stage. So thank you so much. OC Mild Spices, Mauritius Telecom. Nous avons aussi Ashoka Mobilisé. Okay. All right. Well, let's move on to our next item, and it's उसके लिए आ रहे हैं रापूजी फैमिली की। एक बार फिर कुछ नए पुराने गानों के साथ आपकी इवनिंग को टकाटक बनाने के लिए. Yes, et juste avant nous saluer aussi présence du ministre du Travail, l'honorable Reza Uti, mais aussi la ministre de l'égalité des genres et du bien-être de la famille, honorable. చూసారు కదా సాంస్కృతిక కార్యక్రమాలు. జనాలందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఈ పోర్ట్ లూయిస్ పెద్ద కంటైనర్స్ పోర్ట్ అనమాట. పోర్ట్ దగ్గర దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. చూడండి ఎంత అందమైన ఇక్కడ షిప్ యార్డ్ అనమాట. ఇది యార్డ్ దగ్గర ఇక అన్ని రకాల వాళ్ళు ఇక్కడ సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఆ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకిస్తున్నారు అనమాట.
రకరకాల ఫుడ్ స్టాల్స్, మళ్ళీ మారిషస్ ఫుడ్ రెడీగా స్టాల్స్లో ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇదిగోండి దీపావళికి ఈ విధంగా డెకరేషన్ చేశారనమాట ప్రతి బిల్డింగ్ని. ఇది మనం అంబ్రెల్లా స్క్వేర్ అంటారు. ఇది అంబ్రెల్లా స్క్వేర్ నైట్ టైం ఇలా ఉందన్నమాట. ఇంకా బీచ్, ఇది ఒక బీచ్, గిసి బీచ్ అని ఏంటో రకరకాల పేర్లు. ఇలా టెంట్ ప్లేస్ ఫ్లిక్ అండ్ ఫ్లాగ్ బీచ్ అనమాట. ఇది ఫ్లిక్ అండ్ ఫ్లాగ్ బీచ్లో అసలు ఇసుక కూడా చాలా అందంగా ఉంది. అందరూ టెంట్లు వేసుకొని రోజంతా అలా ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఉంటూ మళ్ళీ చక్కగా వంటలు తెచ్చుకొని తింటాం ఇలా అనమాట. ఎంత పొడవు నెల ఇదే బీచ్, ఇదే రకం గుళ్ళు, రకరకాల గుళ్ళు, చక్కటి చెట్లు. ఇది పెద్ద సూపర్ మార్కెట్ అన్నమాట. అందమైన క్యాక్టస్ మొక్కలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఘాట్ రోడ్లో చుట్టూ మొక్కల అందాలు చూస్తే రాల్సిందే, అంత అందంగా ఉంటాయి. ఒక చోట ఏమో దట్టమైన ఆకుపచ్చ రంగు, ఒక చోట లేత ఆకుపచ్చ రంగు. చూసారా ఎక్కడ చూసినా రెల్లిగిడ్డి ఇవే. గ్రీసీ బీచ్ అన్నాం కదా అది. ఇక్కడ చూడండి ఇంకంత సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ బీచ్లన్నీ కూడా అసలు నిజంగా ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇది గంగా తలావ్ దగ్గర అనమాట. ఇదిగోండి శక్తిపీఠం ఉంది కదా, శ్రీ కాశీ విశ్వనాథ శక్తిపీఠం. నిజంగా ఈ అందాలు అసలు చూసి తీరాల్సిందే అనమాట. ఎంత పరిశుభ్రంగా అంటే చూస్తారు కదా ఇప్పుడు మీరు చూడండి, ఆ ప్రాంగణం అంతా ఎంత బాగుందో. అసలు ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం కూడా గమ్మత్తుగా ఉంటాయి అన్నమాట. అన్ని రకాల వాతావరణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ ఇంకా నవంబర్ టు ఇది సమ్మర్ బిగిన్ అయిపోతుందంట. చూడండి ఇక్కడ రకరకాల విగ్రహాలు, శివుడి విగ్రహాన్ని, అన్ని రకాల హిందూ మతానికి సంబంధించిన ఏవైతే ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో అంతమంది దేవుళ్ళని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ గంగా తలావ్ యొక్క విశేషం ఏంటంటే చూడండి, ఇది మళ్ళీ అలిబియన్ బీచ్లో పావురాయలన్నీ ఇక్కడ వేరేగా ఉంటాయి. ఈ పావురాయలు ఇదిగోండి సూర్యాస్తమయం చూస్తున్నాం. ఎంత అందం అంటే అంత అందం సూర్యాస్తమయం. చూసారా ఆ చుట్టూ కూడా. మరి మన ఈ కాంతి పొల్యూషన్లో మనం ఇలాంటి సూర్యాస్తమయాల్ని, సూర్యోదయాల్ని మన చిన్నప్పుడు చూసాం అంతే తప్ప. ఇదిగోండి ఇది గంగా తలావ్లో రామ్ పరివార్ అనమాట. ఈ చూడండి హనుమాన్ ఎంత ప్రశాంతంగా అనమాట. విగ్రహాలన్నీ కూడా క్లియర్గా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా కూడా. ఈ కాశీలో ఎలా అయితే మనం దర్శనం చేసుకుంటామో అన్ని రకాల అమ్మవార్లు, అందరూ సంతోషి మాత, అన్నపూర్ణాదేవి అందరు ఇక్కడ అనమాట. చూడండి గంగా తలావ్ లోపల అంత శుభ్రమైన నీళ్ళు చూడండి, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. అసలు ఎక్కడ ఎంత పొల్యూషన్, నీటి పొల్యూషన్ అనేది కనపట్టలా. చెట్ల మధ్యలో ఇదనమాట. చూడండి అసలు ఒకసారి ఆ చెట్ల మధ్యలో ఎంత స్వచ్ఛంగా నీళ్ళు కనిపిస్తున్నాయో గంగా తలావ్. దీని చుట్టూ కూడా ఎన్ని చెప్పలేమన్నమాట. బోల్డంతా పెద్ద ప్లేస్ చుట్టూ ప్లాట్ఫామ్లా కట్టారు. మనం ఒక రౌండ్ తిరిగి రావడానికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో కానీ చాలా పెద్దది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, కాశీ విశ్వనాథ దేవస్థానం అన్నమాట ఇది.
కాశీ విశ్వనాథుడిని ఇంత ప్రశాంతంగా ఇక్కడ మనం దర్శించుకుంటాం. జనాలు లేరు, అంటే పండగకి వచ్చి ఉంటారు బాగా. మేము పండగ తర్వాత రోజు వెళ్ళాం, అందుకని ఇంత ప్రశాంతంగా గుడి అంతా చూస్తున్నాం. చూసారా ఇక్కడ ఈ ముఖద్వారం ఎంత అందంగా ఉందో. ముఖద్వారం ఇది. ఇంకా లోపల అది ఆ ఘాటు అది దిగాము అంటే మొత్తం గంగా నుంచి నీళ్ళు తెచ్చి ఇందులో పోసారంట. అంతకుముందు దీని చెరువు పేరు ఏదో ఉండేదంట, తర్వాత గంగా తలావ్ అని పేరు పెట్టారనమాట. మనం మెట్లు దిగి కిందకి వెళ్తే అక్కడ కూడా బాబా గుడి, అన్ని గుళ్ళు. ఆ నది చుట్టూ, అంటే ఆ తాలాబ్ చుట్టూ, తలాబ్ అంటే తాలాబ్ చెరువు, ఆ చెరువు చుట్టూ, పెద్ద చెరువు చుట్టూ కూడా హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు ఉంటాయి అన్నమాట. చూడండి ఈ చెట్లు ఎక్కడంటే అక్కడ ఫేమస్. చూసారా దూరంగా మనం చూస్తున్నాం, అదంతా ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. అంత పరిధి గల ప్లాట్ఫామ్ అన్నమాట, చాలా ఎక్కువ పరిధి, సుమారు 10 కిలోమీటర్లు. ఇలా ఈ విధంగా గంగా తలావ్ ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ అన్నీ కూడా హిందూ మహాసభలు అవి జరుగుతూ ఉంటాయంట. దుర్గామాత మందిర్ అన్నమాట ఇది. ఎక్కడికక్కడ పేర్లన్నీ స్పష్టంగా చక్కగా రాసి ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని చోట్ల తెలుగులో కూడా కనిపించినాయి. గంగా తలావ్ చూస్తున్నాం. చూడండి ఇక్కడ అసలు పైన గట్టు ఎంత అందంగా ఉందో చూసారా. అది ఇదంతా చుట్టూ తిరిగి ఆ చెరువు చుట్టూ తిరగడానికి ఏర్పాటు చేసిన మార్గం అన్నమాట, ప్రశాంతమైన మార్గం. ఆ చెట్ల కింద నుంచి వెళ్ళొచ్చు. నీళ్ళని ఎక్కడైనా కానీ నీళ్ళు ఎంత మురికి కూడా కనపట్ల. ఈ గంగా తలావ్లో అందంగా ఏర్పరిచిన, మరి ఇది 1900 సంవత్సరాలు దీన్ని బాగా డెవలప్ చేశారు. దీని నిర్మాణం మాత్రం 1800 సంవత్సరాల్లో కట్టినట్టుగానే అక్కడ గోడ మీద రాసి ఉన్నాయి అన్నమాట. అంటే ఆనాడు వెళ్ళిన వాళ్ళే ఏర్పాటు చేసుకుని ఉంటారు మొత్తానికి. ఇప్పుడు ఇంత బాగా ఏర్పాటై ఉంది. ఇక్కడే అన్ని సంఘాల వాళ్ళు, అంటే మన తెలుగు మహాసభలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా మొత్తానికి జరుగుతాయేమో అనిపిస్తుంది. ధ్యాన మందిరం ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉందో, ధ్యానం చేసుకోవడానికి వీలుగా. చూసారా విగ్రహాలు కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. శివపార్వతీ మందిర్ అన్నమాట ఇది, శివపార్వతీ మందిర్. నిజంగా భలే వెళ్ళినందుకు మారిషస్ వెళ్ళిన చాలా ఆనందంగా ఉంది. 8 రోజులు అక్కడ గడిపాము. వెళ్ళే రోజు ఒకరోజు, వచ్చే రోజు ఒకరోజు, ప్రయాణంలో పోతే 8 రోజులు మాత్రం 8 క్షణాలలాగా గడిచిపోయినాయి. నిజంగా ఆ ప్రదేశాలు, ఆ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం అన్నమాట, స్వచ్ఛమైన నీళ్ళు అన్నీ. అసలు నిజంగా చెప్పాలి అంటే అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో గడపడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఇదంతా ట్రిప్ కారణం మా బాబు, మా కోడలు. నిజంగా వాళ్ళకి మాత్రం ఎన్నిసార్లు అనుకుంటున్నా. ఒకసారి ఆల్రెడీ చూశారు పిల్లలు, మళ్ళీ నా కోసం ప్రకృతిని చూపించాలి. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అందుకని ఆ ప్రకృతిలో మరి గడిపేట్టుగా నాకు ఈ అవకాశం కల్పించారు. చాలా ఆనందం వేసింది. ఇక్కడ మనం చూడండి, మనం ఒక కోతిని కూడా చూస్తాం. అక్కడ కోతి ఎలా ఉందో చూడండి, ఇక్కడే ఉంటుంది ఆ కోతి. చూడండి మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ నుంచి, ఎక్కువగా జర్మనీ నుంచి, అదిగోండి కోతి. మేమన్నమాట అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అదిగోండి మళ్ళీ గంగా తలావ్లో ఉన్న అమ్మవార్లు, ఎంత అందమైన అమ్మవార్లు, ఎంత చక్కటి డెకరేషను, ఎంత బాగానో. నాన్న అన్న ఏమంటున్నాడు?
చాలా ఆనందంగా ఆ కొండ గుట్ట మీదకి వెళ్ళిపోయారు అనమాట. నేను వెళ్ళిపోయి అక్కడి నుంచి సముద్రపు అందాలను చూశాను.